ఇస్లామాబాద్ పేలుడుపై పాకిస్తాన్ కారుకూతలు గట్టిగా కౌంటర్ ఇచ్చిన భారత్. ఇస్లామాబాద్లోని మసీద్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై పాకిస్తాన్ కారుకూతలు కూసింది. ఈ ఆరోపణలపై భారత్ సైతం అదే స్థాయిలో స్పందించింది. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను భారత విదేశీ మంత్రిత్వ శాఖ తిప్పికొట్టింది. వారి దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేక భారత్పై నిపా నెట్టడం పసలేని చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ఆరోపణలు అర్ధరహితమని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది భారత్. ఇస్లామాబాద్లోని మసీద్ దన వద్ద జరిగిన బాంబు పేలుడును ఖండించదగినది. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టానికి భారత్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. పాకిస్తాన్ పీడిస్తున్న సమస్యలను పరిష్కరించుకోకుండా తమ స్వయంకృత అపరాధాలకు ఇతరులను నిందిస్తూ భ్రమల్లో బతకడం దురదృష్టకరం. పాక్ చేస్తున్న ఇలాంటి ఆరోపణలను భారత్ ఖండిస్తుంది. ఇవి ఎంత ఆధారరహితమైనవో అంత అర్ధరహితమైనవని కూడా అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంతకీ పాకిస్తాన్ ఏమన్నదంటే పాకిస్తాన్లో జరిగిన పేలుడు గురించి పాకిస్తాన్ ఏమన్నదంటే, ఇస్లామాబాద్లో జరిగిన బాంబు పేలుడు ఘటన అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ దాడిని భారత్ ప్రేరేపించిందని ఆరోపిస్తూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతి దాడి వెనుక భారత్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అలాగే ఈ దాడికి ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ ఆరోపణలు చేశారు. దాడిలో పాల్గొన్న వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో తాజా ప్రయాణించాడని పేర్కొన్నారు. అతనికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు. అంతేకాకుండా దీనికి పాకిస్తాన్ గట్టిగా బదిలిస్తుందని కూడా బెదిరింపు ధోరణితో హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆఫ్ఘనిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. తగిన ఆధారాలు లేకుండా అనాలోచితంగా చేస్తున్న ఆరోపణలుగా ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఫారాజ్మీ పేర్కొన్నారు. గతంలో జరిగిన దాడులకు కూడా ఇలాగే ఆధారం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ను నిందించారని ఆయన గుర్తు చేశారు. దాడి జరిగిన వెంటనే బయటి దేశాల హస్తం ఉందని వేలెత్తి చూపే పాక్ అధికారులు అది జరగకముందే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. పాక్ తన అంతర్గత భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి విమర్శలు చేస్తుందని విమర్శించారు. అమాయక ప్రజలపై దాడులు చేయడం ఇస్లామిక్ మానవతా సూత్రాలకు విరుద్ధమని, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దాడులకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. అలాగే బిఎల్ఏ ప్రకటన ఇస్లామాబాద్లో ఉద్రిక్తలు కొనసాగుతుండగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఆపరేషన్ ఫెరోస్ విజయవంతం ముగిసిందనేసి ప్రకటించింది. జనవరి 31న ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఫిబ్రవరి 6న సాయంత్రం 4 గంటల వరకు, అంటే 6 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగిందని బిఎల్ఏ పేర్కొంది. ఈ 6 రోజుల పోరాటంలో పాకిస్తాన్ సైన్యం పోలీసులకు చెందిన 362 మందిని హతమార్చినట్టు చెప్పింది. 17 మంది సైనికులను బందీగా పట్టుకోగా అందులో బలూచ్ జాతీయులైన 10 మందిని హెచ్చరించి వదిలేశామని, మిగిలిన 7గురికి యుద్ధ నేరాల కింద శిక్ష విధిస్తామని బిఎల్ఏ ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో 50 మంది ఆత్మాహుతి దళం కలిపి మొత్తం 93 మంది బిఎల్ఏ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయినట్టు బిఎల్ఏ పేర్కొంది. బలూచిస్తాన్లోని 14 ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అనేక సైనిక స్థావరాలను ధ్వంసం చేసి ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. బలూచ్ పోరాటాన్ని ఉగ్రవాదంతో పోల్చవద్దని, ఇది స్వేచ్ఛ హక్కుల కోసం జరుగుతున్న రాజకీయ పోరాటమని స్పష్టం చేసింది. ఇందులో కేవలం యోధులే కాకుండా ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, విద్యావంతులు భాగస్వాములుగా ఉన్నారని పేర్కొంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అకృత్యాలను గుర్తించాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను బిఎల్ఏ ప్రతినిధి జియాన్ బలూచ్ కోరారు.